నేను ఒక సూచన, కౌలు రైతుల విషయంలో కౌలు రైతులకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే ప్రమాదం అని చెప్తా ఉన్నారు. అదే జరిగితే మాత్రం వచ్చే సంవత్సరం వరకు సాగుకి చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కౌలు రైతులు చేయకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో లేదు. కాబట్టి ఏంటంటే రైతు భరోసా మనం 15,000 ఇస్తే ఒక 5,000 రైతు దగ్గర నుంచి తగ్గించి మిగతా అమౌంట్ కలిసి కౌలు రైతులకు ఇచ్చేటట్టయితే వాళ్ళు ఈ అమౌంట్ కోసమైనా మనకి సాగు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతు ఉన్నటువంటి అమౌంట్ తగ్గించి ఇవ్వకపోతే అందరు కూడా రైతులు ఎంతమంది ఉంటారో మళ్ళీ సర్టిఫికెట్ ఇవ్వమంటే కౌలు రైతులు కూడా అంతమంది ఉంటారు. రైతులు ఈజీగా సర్టిఫికెట్ రాసిస్తారు. అదే అమౌంట్ కట్ అవుతుందనే ఒక పరిస్థితి వస్తే కౌలు రైతులు ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం పంటలు దెబ్బతిన్నందుకు ఈ సంవత్సరం 25% ఉన్నది. కౌలు రైతులు ఆదుకోకపోతే వచ్చేసారి 50% కూడా భూములు బీడు భూములు లాగా ఉంటుంది. ఇంకొక సూచన సార్, మాది తీర్థాల రెవెన్యూలో ఖమ్మం రూరల్లో ఉంది. ఇక్కడ RSR పెరిగింది. ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఉంటే మన రైతు భరోసా 35 ఎకరాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇతని దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, అతని దగ్గర కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఒకటిసారి ఇంకోటి, తాతల తండ్రులు సంపాదించుకున్న భూమి పిల్లలకి ఇస్తే పట్టాదారు దగ్గర పాస్బుక్ ఉంటుంది, పిల్లల దగ్గర కూడా అదే నెంబర్లో పాస్బుక్ ఉంటుంది. ఈ రోజు కూడా తీసేసే పరిస్థితి లేదు. అది కూడా ఒకటి ఉన్నది సార్, డబల్ ఎంట్రీలు ఉన్నాయి సార్. దానివల్ల అవన్నీ తీసేస్తే ఈజీగా మనం రైతు భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా గుట్టలు ఉన్నటువంటిది, శిఖాలు ఉన్నటువంటిది, చెనాభూములు ఉన్నాయి సార్ మా ఏరియాలో. అసలు 50% కూడా రైతు భరోసాకు అర్హులు కానటువంటి పరిస్థితి. రైతులు కూడా అంటున్నారు ఈ గుట్టలకు మనకు డబ్బులు వద్దు, వీటి వరకు ఇస్తే చాలు మనకు సంతోషం అనే దాంట్లో ఉన్నారు. బిలో పవర్టీ అనేటువంటిది మన రేషన్ కార్డుకి కూడా 7.5 ఎకరాలు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో మా తీర్థాల్లో 5,000 ఎకరం ఉంటుంది. 5,000 ఎకరాలలో కూడా కనీసం 10 ఎకరాలు పైబడ్డ రైతులు 20 మంది కాడికి కూడా ఎక్కువ ఉంటారు సార్. ఆ బేస్లో ఇస్తే అందరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకి 10 ఎకరాల వరకు ఇస్తే మన అంతా మంచిగానే ఉంటుంది, మనకి ఎక్కువ అవసరం లేదని కూడా చర్చ నడుతుంది సార్. ఇవన్నీ గమనించాల్సిందిగా పెద్దలు కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. ముదిగొండ నుంచి వల్లూరి భద్రారెడ్డి గారు. నమస్కారం అండి. రైతులందరికీ, మంత్రులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైతుల సూచనలు సలహాలు తీసుకోవడం చాలా సంతోషించాల్సిన అవసరం.